దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపోటములపై ఈ రోజు ఉత్కంఠ వీడనుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మరోవైపు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయా లేక తారుమారవుతాయా అనేది ఈ రోజు తేలిపోనుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా మెజార్టీ మార్క్ వచ్చేసి 145. అధికారంలో ఉన్న మహాయుతిలోని బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక విపక్ష ఎంవీఏలోని కాంగ్రెస్ 101, శివసేన 95, ఎన్సీపీ 86 చోట్ల పోటీ చేయగా బీఎస్పీ 237 స్థానాల్లో, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్ని మహాయుతి వైపే మొగ్గు చూపాయి. అయితే గెలుపుపై మహాయుతి, మహావికాస్ అఘాడీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ లో తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ అధికారం దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 42 సీట్లు సాధించాలి. ఇక్కడ ఇండియా కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐఎంఎల్ పోటీ చేయగా ఎన్డీఏలోని బీజేపీ, ఏజేఎస్యు, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు బరిలో దిగాయి. సీఎం హేమంత్ సోరెన్ కు ఈ ఫలితాలు అగ్ని పరీక్షగా మారనున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ బీజేపీ కూటమికే అధికారం దక్కుతుందని అంచనా వేశాయి. ఇక దేశవ్యాప్తంగా రిజల్ట్స్ పై ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి, ప్రతాప్, అజయ్ లైవ్ లో అందిస్తారు. ముందుగా గోపి, మీరు చెప్పండి, అంటే దేశవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయి? కౌంటింగ్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైపోతుంది? ఇప్పటికే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. రైట్ గోపి. ఎస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు ఒక బిగ్ డే. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అలాగే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ఫలితాలు, అలాగే రెండు పార్లమెంట్ సెగ్మెంట్, ఇటు నాందేడ్ అలాగే ఇటు వైనాడ్, ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించిన ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 8:30 తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. సో దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. హోరాహోరీగా మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారాలు నిర్వహించడం జరిగింది. సో ప్రజలు కూడా, ఓటర్లు కూడా అంతే ఉత్సాహంగా ఓటు వేయడం జరిగింది. 30 ఏళ్ల తర్వాత మహారాష్ట్రలో ఇటు 66%, 2019లో 61% పోలింగ్ నమోదైతే 5% అధికంగా ఈసారి పోలింగ్ నమోదవడం జరిగింది. అలాగే కంటెస్టెంట్స్ సంఖ్య కూడా గత అసెంబ్లీ ఎలక్షన్స్ తో పోలిస్తే 28% పెరిగిన పరిస్థితి. 4,000 మందికి పైగా అభ్యర్థులు ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 145 అసెంబ్లీ స్థానాల్లో ఏవీ పార్టీ గెలుచుకుంటే వారు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక జార్ఖండ్ లో కూడా ఇటు హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత, మనీ లాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఈ ఎన్నికలు చాలా అగ్ని పరీక్షగా మారాయి హేమంత్ సోరెన్, జేఎంఎం అలాగే ఇండియా కూటమికి. సో అక్కడ 81 అసెంబ్లీ స్థానాలు, అక్కడ 41 అసెంబ్లీ స్థానాలు ఎవరు గెలిస్తే అక్కడ వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా అంశాలు, ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించి, కులగణనకు సంబంధించి, రైతు సమస్యలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, స్థానిక అంశాలు, ప్రధానంగా భద్రతా విషయాలు, కానీ ఇటు జార్ఖండ్ లో చూసుకున్నట్లయితే బంగ్లాదేశీల అక్రమ వలసలు, ఈ అంశాలు, వాటితో పాటుగా ఇటు సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేశాయి. సో చూడాలి ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారనేది. రెండు కూటములు కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి ఇటు మహాయుతి, మహారాష్ట్రలో బీజేపీ, అలాగే ఏక్నాథ్ షిండే శివసేన వర్గం, అలాగే అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే ఇటు మహావికాస్ అఘాడీ కాంగ్రెస్, అలాగే ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గం, అలాగే శరద్ పవార్ శివసేన వర్గం ఖచ్చితంగా మాకు 160 నుంచి 160 స్థానాలు వస్తాయి. మరో నెక్స్ట్ 25 ఏళ్ల వరకు కూడా ఇక్కడ మహాయుతి కానీ ఎన్డీఏ కానీ ఛాన్స్ ఉండదన్న ధీమానైతే వ్యక్తం చేస్తున్నాయి. 11-12 గంటల కల్లా కూడా రెండు రాష్ట్రాల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఒక అంచనాకు రావచ్చు. సో
4 గంటల వరకు ముఖ్యంగా కౌంటింగ్ ప్రాసెస్ మొదలైన తర్వాత ఫలితాలు ముఖ్యంగా ఎవరికి అనుకూలంగా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి లీడ్స్ ముఖ్యంగా ఎవరు ముందంజలో ఉన్నారని తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. హర్యానాలో చూసాం మనం, హర్యానా ఎన్నికల ఫలితాలు ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సంబరాలు కూడా జరుపుకున్న పరిస్థితి ఉంది. కానీ ఆ సంబరాలు కొన్ని నిమిషాలకే పరిమితమైన పరిస్థితి, పూర్తిగా రిజల్ట్స్ అన్ని కూడా తారుమారైన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా ఎంతో ఉత్కంఠగా దేశ ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. మరోపక్క వైనాడ్ లోక్సభ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ముఖ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తొలిసారి ప్రియాంక గాంధీ వాద్రా అరంగేట్రం చేయడం జరిగింది. సో వైనాడ్ లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ల్యాండ్ స్లైడ్ జరిగిన తర్వాత, అలాగే రాహుల్ గాంధీ వైనాడ్ ను వదులుకుని రాయ్బరేలీ చూస్ చేసుకున్న తర్వాత అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గిన పరిస్థితి ఉంది. నవ్య హరిదాస్ బీజేపీ క్యాండిడేట్, ఆమె కూడా మహిళా అభ్యర్థి. సో ఆవిడ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా బీజేపీకే ప్రజలు ఓటు వేస్తారు. సో ఖచ్చితంగా ప్రియాంక గాంధీపై తాను గెలుస్తాను అని చెప్పి నవ్య హరిదాస్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క రాహుల్ గాంధీ కన్నా ఎక్కువ మెజార్టీ ముఖ్యంగా ప్రియాంక గాంధీ సాధిస్తుంది వైనాడ్ లో అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు కూడా ధీమాతో ఉన్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం కౌంటింగ్ అనేది సజావుగా సాగుతోంది. భారీ భద్రత నడుమ ఇటు కౌంటింగ్ స్టేషన్స్ కి 300 మీటర్ల వరకు కూడా ఇటువంటి సమావేశాలు కూడా నిర్వహించడానికి అనుమతి లేదు. సో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఇటు మహారాష్ట్రలో 288 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 288 కౌంటింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేశారు. 288 మంది అబ్జర్వర్స్ ని ఏర్పాటు చేసిన పరిస్థితి సీసీటీవీల పర్యవేక్షణలో. సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత నడుమ ప్రస్తుతం కౌంటింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభం అవడం జరుగుతుంది. సో పార్టీలు అయితే చాలా ధీమాతో ఉన్నాయి, తాము విజయం సాధిస్తాం. ఇటు ఎన్డీఏ కూటమి ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని వారు ధీమాతో ఉన్నారు. ఇటు మహావికాస్ అఘాడి కానీ, ఇండియా అలయన్స్ కానీ ఖచ్చితంగా జార్ఖండ్ లో ప్రజలు ఒక ఎవరు ఊహించని ఫలితాలు ప్రజలు ఈసారి ఇవ్వబోతున్నారని చెప్పి ఇటు ప్రతిపక్షంలో ఉన్న మహావికాస్ అఘాడి కానీ, ఇటు జార్ఖండ్ లో ఇటు ఇండియా అలయన్స్ కానీ ధీమానైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా అనేక అంశాలు, ముఖ్యంగా ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు అన్న అంశానికి సంబంధించి అభివృద్ధి, డబుల్ ఇంజిన్ సర్కార్ తో పాటుగా స్థానికంగా ఉన్న అంశాలని ప్రజల్లోకి బీజేపీ ముమ్మరంగా తీసుకెళ్లడం జరిగింది. అలాగే బీజేపీ వైఫల్యాలు, మహిళలపై జరుగుతున్న అరాచకాలు కానీ, దాడులు కానీ, కరప్షన్ కానీ, అలాగే ముఖ్యంగా ఏ విధంగా పార్టీలని అస్థిరపరుస్తుంది బీజేపీ, ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలదోస్తుంది, ఇటువంటి అంశాలను కూడా ప్రజలకు ముమ్మరంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ లో తీసుకెళ్లడం జరిగింది. పత్తికి మద్దతు ధర, అలాగే సోయాబీన్ కి మద్దతు ధర, ఈ అంశాలు కూడా చాలా కీలకంగా మారాయి. కాబట్టి సో చూడాలి, ప్రస్తుతం ఎర్లీ ట్రెండ్స్ అనేవి స్టార్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈవీఎంలలో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతోంది. అంటే గోపి, పార్టీలు ఎంత ధీమాగా ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్స్ కు ముందు ఆ స్టేట్స్ లో జరిగిన కొన్ని పరిణామాలు కూడా చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలో అలాంటి సందర్భాలు, జార్ఖండ్ లో అలాంటి సందర్భాలు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఏ ఉన్నాయి? అలాగే ఎగ్జిట్ పోల్స్ ని కూడా కంపేర్ చేసి చూస్తే ఎలా ఉండబోతున్నాయని అనుకోవచ్చు? ఎస్, ప్రధానంగా ప్రచార కార్యక్రమాలను చూసినట్లయితే మహారాష్ట్రలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ఎన్డీఏ లీడర్స్ కూడా ముమ్మరంగా అక్కడ ప్రచారం చేయడం జరిగింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దుల్లో మహారాష్ట్ర, అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బోర్డర్స్ లో చూసినట్లయితే కనుక ఇటు రేవంత్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్లను కూడా ముఖ్యంగా తెలుగు ఓటర్స్ అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే వాళ్ళని, అలాగే వీళ్ళు పవన్ కళ్యాణ్ సెలబ్రిటీగా ఉన్నారు, సో వాళ్లతో ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా కూడా అక్కడ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ లో చాలా కీలకంగా పనిచేసిన పరిస్థితి ఉంది. మహారాష్ట్ర నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ గా ఆర్ఎస్ఎస్ ఉంటుంది. హర్యానా ఎలక్షన్స్ లోనే ఆర్ఎస్ఎస్ చక్రం తిప్పిన పరిస్థితి. అలాగే సామాజిక సమీకరణాలు, కుల సమీకరణాల ఆధారంగా కూడా ముఖ్యంగా కులగణన అంశాన్ని ప్రధానంగా రాహుల్ గాంధీ ప్రస్తావించడం జరిగింది. రేవంత్ రెడ్డి తెలంగాణలో సర్వే చేస్తున్నాం, సో ఖచ్చితంగా ఆ అంశం కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అలాగే మహాయుతి, ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయడం వెనుక ముఖ్యంగా శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నుంచి, అలాగే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నుంచి విడిపోయిన సందర్భంలో శరద్ పవార్ ప్రధానంగా తనకి చివరి ఎలక్షన్స్, ఇకపై తాను పోటీ చేయను అన్న సెంటిమెంటల్ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క గతంలో 26/11 ముంబై టెర్రర్
టెర్రర్ అటాక్స్ కానీ, అంతకుముందు మహావికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కోవిడ్ కిట్ స్కామ్ కానీ, ఇటువంటి అనేక అంశాలని రాజకీయ నేతలు ప్రస్తావించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ మహావికాస్ అఘాడి ప్రధానంగా బీజేపీ ఏ విధంగా ప్రభుత్వాలను అస్థిరపరుస్తోంది, పార్టీలను ఏ విధంగా చీలుస్తుంది, దర్యాప్తు సంస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుంది, నేతలను ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారన్న అంశాలని ఇటు రాహుల్ గాంధీ, ఖర్గే వీరు కూడా ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అయితే స్థానిక అంశాలే ఎక్కువగా ప్రభావితం చూపించే అవకాశం ఉంటాయి. లోక్సభ ఎలక్షన్స్ లో చూసాం మనం, అక్కడ 30కి పైగా పార్లమెంట్ స్థానాలను ఇండియా అలయన్స్ కి అక్కడ ప్రజలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీ మహాయుతికి ఎన్ని స్థానాలు ఇస్తారని మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ సర్కారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అంచనాలు వేయడం జరిగింది. సో చూడాలి. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత లీడ్స్ పైన ఒక స్పష్టత వస్తుంది. 11-12 గంటల కల్లా 2 రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అన్న అంశానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్. వయనాడులో గెలుపు తనదే అంటున్నారు బీజేపీ తరపున పోటీ చేసిన నవ్య. Wayanad people just had a habit of just voting for a particular symbol only. No matter who the candidate is, they would just go for that symbol only. But this time they are really looking for a change. That's what we experienced throughout the election campaign. Wherever we go, we were getting higher good response from the public, and they were coming to me and telling me that there should be a change in this Wayanad Mandal, and they need really a person who could understand their language, because the Wayanad Mandal is the 10% of them is belongs to the SC/ST community, and 90% of them are farmers, so they speak only the local language. For the last 5 years, they were having a communication gap because they couldn't address their problems to the MP. So are you confident to win? Definitely we are, yes. If the people really need this development of this Wayanad Mandal and all these developments that is put forward by the central ministry, the NDA government, then they should definitely select NDA. That's what we strongly believe.